ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్ ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ పార్ట్ చూసేసిన తర్వాత ఇది చూడండి. అప్పుడే మీకు కంటిన్యూస్గా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే నేను హెయిర్ పెయింట్ చేస్తున్నాను. పెయింట్ చేయడం అంత ఈజీ కాదు, హెయిర్ చాలా కష్టము. మంచి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటేనే పెయింట్ చేయడానికి వస్తుంది. నేను మేనేజ్ చేశాను. కాకపోతే నాకు ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మొత్తం పర్ఫెక్ట్గా పెయింటింగ్స్ అవన్నీ రావు, కానీ ఏదో స్లైట్గా వచ్చు. అదే నేను ట్రై చేస్తున్నాను. హెయిర్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి. ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. తర్వాత మొత్తం అంతా ఫ్లవర్స్, ఈ ఫ్లవర్సే ఎక్కువ హైలైట్ అయితే అనిపించింది నాకు, అంత బాగా వచ్చాయి. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరే చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఈ ఫ్లవర్స్ వేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే 2 కలర్స్ కనిపించాలి. ఒకటి ఆరెంజ్, ఇంకొకటి ఎల్లో అనమాట. అందుకనే అది కూడా కొంచెం టైం పట్టింది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ మీద పెయింట్, అది కూడా డ్రై అవ్వాలి, ఫ్యాబ్రిక్ కూడా డ్రై అవ్వాలి. లేదు అంటే 2 పెయింట్స్ బాగా మిక్స్ అయ్యి ఇంకో కలర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకటి పెయింట్ చేసిన తర్వాత ఇంకొకటి పెయింట్ చేస్తూ ఉండాలి. చాలా టైం పడుతుంది, కానీ నేను ఈ ప్రాసెస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్స్. కాబట్టి రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది, నాకు నచ్చుతుంది కూడా. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ పార్ట్ కోసం ఏదో చూడండి. అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి.